హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా సజెషన్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కింద ఇచ్చిన ఈమెయిల్కి పంపించండి, నేను తప్పకుండా చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Contract of Sale of Goods. Sale of Goods Act 1930 deals with law relating to the sale of goods. Here, seller transfers or agrees to transfer the property in goods to the buyer for a price. Friends, అమ్మకందారుడు ఆస్తిని కొనుగోలుదారునికి నిర్ణీత సొమ్ముకి బదిలీ చేస్తాడు లేదా బదిలీ చేయటానికి ఒప్పందం చేసుకుంటాడు. Essential elements of contract of sale. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గుడ్స్ కి కావలసిన విషయాలు ఏమిటి? మొదటిది, దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 2 parties. కనీసం 2 పార్టీలు ఉండాలి. ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద కాంట్రాక్ట్ షుడ్ బి గుడ్స్. ఒప్పందం యొక్క విషయం అంటే సబ్జెక్ట్ మ్యాటర్ అనేది వస్తువులు అయి ఉండాలి. మూడవది, ప్రైస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ షుడ్ బి పెయిడ్ ఆర్ ప్రామిస్ టు బి పెయిడ్. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గుడ్స్ నిమిత్తమై సొమ్ము చెల్లించాలి లేదా చెల్లిస్తాను అని ఒప్పందం చేసుకోవాలి. Transfer of property in goods from seller to the buyer must take place. విక్రేత నుంచి కొనుగోలుదారుడికి వస్తువులని బదిలీ చేయాలి. నెక్స్ట్, ద కాంట్రాక్ట్ కెన్ బి అబ్సల్యూట్ ఆర్ కండిషనల్. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గుడ్స్ ఒప్పందం సంపూర్ణంగా లేదా షరతులతో కూడి ఉండవచ్చును. ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ మస్ట్ బి ప్రెజెంట్ లైక్ ఆఫర్, యాక్సెప్టెన్స్, కన్సిడరేషన్, ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్స్, లీగాలిటీ అండ్ కెపాసిటీ, సర్టనిటీ. వ్యాలిడ్ కాంట్రాక్ట్ కి కావలసిన విషయాలు అన్నీ కూడా కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గుడ్స్ లో ఉండాలి. అంటే ఆఫరు, యాక్సెప్టెన్స్, కన్సిడరేషన్, ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్స్, లీగాలిటీ అండ్ కెపాసిటీ, సర్టనిటీ లాంటివి ఉండాలి. సేల్. సేల్ అంటే అమ్మకం. వెన్ అండర్ ఎ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ద ప్రాపర్టీ ఇన్ ద గుడ్స్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద సెల్లర్ టు ద బయర్. ద కాంట్రాక్ట్ ఈస్ కాల్డ్ ఎ సేల్. ఇక్కడ వస్తువులు విక్రేత నుంచి కొనుగోలుదారుడికి బదిలీ చేయబడతాయి. అగ్రిమెంట్ టు సెల్, అమ్మకానికి ఒప్పందం చేసుకోవడం. వేర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇన్ ద గుడ్స్ ఈస్ టు టేక్ ప్లేస్ అట్ ఎ ఫ్యూచర్ టైమ్ ఆర్ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్ దేర్ ఆఫ్టర్ టు బి ఫుల్ఫిల్డ్, ద కాంట్రాక్ట్ ఈస్ కాల్డ్ ఎన్ అగ్రిమెంట్ టు సెల్. ఫ్రెండ్స్, ఇక్కడ వస్తువులు విక్రేత నుంచి కొనుగోలుదారుడికి బదిలీ భవిష్యత్తులో కొన్ని షరతులు పూర్తి అయ్యాక చేయబడతాయి. An agreement to sell becomes a sale when time elapses or the conditions subject to which the property in the goods is to be transferred are fulfilled. అమ్మకానికి ఒప్పందం చేసుకోవటం అనేది అమ్మకంగా ఎప్పుడు మారుతుంది? సమయం గడిచిపోయాక లేదా అనుకున్న షరతులను పూర్తి చేశాక. Differences between sale and agreement to sell. Sale, ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్. సేల్ అనేది ఒక నెరవేరిన ఒప్పందం. అగ్రిమెంట్ టు సెల్, ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. అగ్రిమెంట్ టు సెల్ అనేది భవిష్యత్తులో జరగబోయే ఒప్పందం. ప్రాపర్టీ ఇన్ గుడ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద సెల్లర్ టు ద బయర్ వెన్ ద కాంట్రాక్ట్ ఈస్ మేడ్. ఇక్కడ వస్తువులు విక్రేత నుంచి కొనుగోలుదారుడికి ఒప్పందం జరిగినప్పుడే బదిలీ చేయబడతాయి. Agreement to sell, transfer of property in goods takes place at some future date. ఇక్కడ వస్తువులు విక్రేత నుంచి కొనుగోలుదారుడికి భవిష్యత్తులో లేదా కొన్ని షరతులని పూర్తి చేశాక బదిలీ చేయబడతాయి. Seller cannot resell the goods as the property is with the buyer. సెల్లర్ ఈ వస్తువులని వేరొకరికి అమ్మటం కుదరదు. అగ్రిమెంట్ టు సెల్, సెల్లర్ కెన్ ఫర్దర్ రీసెల్ ద గుడ్స్ యాజ్ ద ప్రాపర్టీ ఇన్ గుడ్స్ రిమైన్స్ విత్ హిమ్. సెల్లర్ ఈ వస్తువుల్ని వేరొకరికి అమ్మివేయగలడు, ఎందుకంటే వస్తువులు అతని వద్దనే ఉంటాయి కనుక. సేల్.
రిస్క్ పాసెస్ టు ద బయర్ యాజ్ హీ బికమ్స్ ద ఓనర్. రిస్క్ అనేది కొనుగోలుదారుని పైన ఉంటుంది, ఎందుకంటే ఆ వస్తువులకి యజమాని ఇప్పుడు అతనే కనుక. అగ్రిమెంట్ టు సెల్, రిస్క్ ఈజ్ విత్ ద సెల్లర్ యాజ్ హీ రిమైన్స్ ద ఓనర్. రిస్క్ అనేది అమ్మకందారుని పైన ఉంటుంది, ఎందుకంటే ఆ వస్తువులకి అతనే యజమాని. సేల్ మే బి అబ్సల్యూట్ ఆర్ కండిషనల్. విక్రయం అనేది సంపూర్ణమైనది లేదా షరతులతో కూడినది అయి ఉండవచ్చును. అగ్రిమెంట్ టు సెల్ ఈజ్ ఆల్వేస్ కండిషనల్. అమ్మకపు ఒప్పందం షరతులతో కూడి ఉంటుంది. బయర్ మే స్యూ ఫర్ ద ప్రైస్ అండ్ డ్యామేజెస్ బోత్. సేల్లో కొనుగోలుదారుడు వస్తువుల యొక్క ధర, నష్టపరిహారం కోసం కూడా దావా వేయవచ్చును. అగ్రిమెంట్ టు సెల్, బయర్ మే సూ ఫర్ డ్యామేజెస్ ఓన్లీ అండ్ నాట్ ఫర్ ద ప్రైస్. కొనుగోలుదారుడు నష్టపరిహారం కోసం మాత్రమే దావా వేయవచ్చును. సేల్, ఇన్ దిస్ ఇఫ్ ద గుడ్స్ ఆర్ డెస్ట్రాయిడ్ దెన్ లాస్ విల్ బి ఆఫ్ ద బయర్. ఒకవేళ వస్తువులు పాడైతే కొనుగోలుదారుడిదే నష్టం. Agreement to sell, in this if goods are destroyed by accident the loss will fall on the seller. ఒకవేళ వస్తువులు పాడైతే అమ్మకందారుడిదే నష్టం. గుడ్స్, సెక్షన్ 2 of 7 of the Sale of Goods Act defines what are goods. Every kind of movable property other than actionable claims and money and includes stock and shares, growing crops, grass, things attached to or forming part of the land which are agreed to be severed before sale or under the contract of sale will be considered as goods. ఫ్రెండ్స్, ప్రతి తరలించదగిన ఆస్తి, స్టాకులు, షేర్లు, పంటలు, గడ్డి, భూమికి అనుబంధంగా ఉన్న వస్తువుల జాబితా అంటే గుడ్స్ జాబితాలోకి వస్తాయి. ఇందులో చర్య తీసుకోదగిన ఆస్తులు, డబ్బులు రావు. Actionable claims means those claims where an action such as recovery by auction, suit, refunds, etc. could be initiated to recover or realize the claim. చర్య తీసుకోదగిన ఆస్తులు అంటే వేలంపాట లేదా దావాల ద్వారా రికవరీలు, రిఫండ్లు లాంటివి యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటాము. గుడ్స్ మే బి క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్. ఫ్రెండ్స్, వస్తువులని ఎన్ని విధాలుగా విభజించవచ్చునో ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్జిస్టింగ్ goods are those goods which are in the legal possession or are owned by the seller at the time of formulation of the contract of sale. విక్రేత చట్టబద్ధమైన స్వాధీనంలో ఉన్న వస్తువులు లేదా ఒప్పందం సమయంలో విక్రేత యాజమాన్యంలో ఉన్న వస్తువులు. Specific goods, those goods that are identified and agreed upon when the contract of sale is formed. Example, A wants to sell a treadmill and put up an advertisement with its picture and information online. A buyer agrees to the sale and a contract is formed. Here, treadmill is the specific good. ఇవి ఒప్పందం ఏర్పడినప్పుడే గుర్తించి అంగీకరించిన వస్తువులు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ తన దగ్గర ఉన్న ట్రెడ్మిల్ ని అమ్మే ఉద్దేశంతో ఆన్లైన్లో ఫోటో పెడతాడు. అది చూసి ఒక వ్యక్తి ఆ ట్రెడ్మిల్ ని కొనటానికి ఆసక్తి చూపిస్తాడు. అప్పుడు సేల్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏర్పడుతుంది. ఇక్కడ ట్రెడ్మిల్ అనేది స్పెసిఫిక్ గుడ్. మూడోది అసర్టైన్డ్ గుడ్. దిస్ టర్మ్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ గుడ్స్ విచ్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఏ లార్జర్ సెట్ ఆఫ్ గుడ్స్. అసర్టైన్డ్ గుడ్స్ అంటే చాలా వస్తువుల నుండి ఎంపిక చేయబడిన కొన్ని వస్తువులు. ఒక 1000 డ్రెస్సుల స్టాక్ నుంచి ఒక 500 డ్రెస్సులు అమ్ముదామని అనుకున్నప్పుడు వాటిని మనం వేరు చేస్తాం. ఇవే అమ్మకానికి నిర్ధారించబడిన వస్తువులు. Unascertained goods. These are the goods that have not been specifically identified but have been left to be selected from a larger group. ఫ్రెండ్స్, చాలా వస్తువుల నుండి కొన్ని వస్తువులు అమ్మాలని అనుకుంటాం, కానీ ఏ వస్తువులు అమ్మాలో అవి వేరుగా తీయటం జరగదు. అందుకని కొనుగోలుదారుడు తనకి కావలసిన వస్తువులని ఎంచుకుంటాడు.
ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ పర్సన్ హ్యాస్ టు సెలెక్ట్ 500 డ్రెస్సెస్ ఫ్రమ్ అ స్టాక్ ఆఫ్ 1000 డ్రెస్సెస్. యాజ్ ద స్టాక్ ఈస్ నాట్ సార్టెడ్ అవుట్, హీ హ్యాస్ ద ఫ్రీడమ్ టు చూస్ వాట్ ఎవర్ ఐటమ్స్ హీ వాంట్స్. ఒక 1000 డ్రెస్సుల స్టాక్ నుంచి ఒక 500 డ్రెస్సులు అమ్ముదామని అనుకుంటాం, కానీ వాటిని వేరు చేయము. ఇక్కడ కొనుగోలుదారుడు మొత్తం 1000 డ్రెస్సుల నుంచి తనకి కావలసిన డ్రెస్సులు ఎంచుకునే స్వేచ్ఛ కలిగి ఉంటాడు. ఫ్యూచర్ గుడ్స్. Sale of Goods Act 1930, Section 2 of 6 of the Act. Future goods have been defined as goods that will either be manufactured or produced or acquired by the seller at the time the contract of sale is made. The contract for the sale of future goods will never have the actual sale in it. It will always be an agreement to sell. ఇది భవిష్యత్తులో జరిగే విక్రయం కానీ వస్తువులని ముందరగానే గుర్తించి ఒప్పందం కుదుర్చుకోవటం జరుగుతుంది. Example, A has a mango orchard. He agrees to sell 1000 mangoes to B, the buyer, after they are ripe. This is a sale that has to occur in the future, but the goods have been identified already and the agreement made. Such goods are known as future goods. ఫ్రెండ్స్, ఏ దగ్గర ఒక మామిడి తోట ఉన్నది. అతను 1000 మామిడి పళ్ళని బీకి అమ్మటానికి ఒప్పుకుంటాడు. ఈ ఒప్పందం భవిష్యత్తులో జరగబోయేది, కానీ వస్తువులని గుర్తించి ఒప్పందం చేసుకోవటం జరిగింది. Contingent goods. These goods are part of a sale of contract that has some contingency clause in it. For example, if you sell your mangoes from your orchard when the trees are yet to produce mangoes, the mangoes are a contingent good. Here, this sale is dependent on the condition that the trees are able to produce the number of mangoes agreed in the sale, which may or may not happen. Friends, contingent goods తాలూకా అమ్మకాలు, కొనుగోళ్ల ఒప్పందాలు అనిశ్చితతో కూడి ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఏ దగ్గర ఒక మామిడి తోట ఉన్నది. అతను ఆ మామిడి చెట్లకి కాయలు రాకుండానే 1000 మామిడి పళ్ళని బీకి అమ్మటానికి ఒప్పుకుంటాడు. ఈ ఒప్పందం భవిష్యత్తులో జరగబోయే అనిశ్చితమైన సంఘటనతో కూడి ఉన్నది. అంటే అతని తోటలో అన్ని మామిడికాయలు కాయవచ్చును లేదా కాయకపోవచ్చును. ఇలాంటి వస్తువులని మనము కాంటింజెంట్ గుడ్స్ అంటాము. కండిషన్స్ అండ్ వారంటీస్. షరతులు మరియు వారంటీలు. కండిషన్స్. A condition is a stipulation essential to the main purpose of the contract, the breach of which gives rise to a right to treat the contract as repudiated. It is crucial term in agreement of sale which is mentioned by the buyer to the seller. If there is a breach of condition, then there is a right to the aggrieved party to treat the contract as repudiated. In case if the buyer has paid, then he is also having the right to recover the price and can also claim the damages for breach. ఫ్రెండ్స్, కండిషన్ అనేది విక్రయ ఒప్పందంలో ఒక కీలకమైన విషయం. ఒకవేళ షరతుల ఉల్లంఘన చేసినట్టయితే ఒప్పందం తిరస్కరించే హక్కు బాధిత పక్షానికి ఉంటుంది. ఒకవేళ బయ్యర్ డబ్బులు చెల్లిస్తే అతను ఆ సొమ్ముని వెనక్కి తీసుకోవచ్చును, ఇంకా నష్టపరిహారం కోసం కూడా దావా వేయవచ్చును. Let us see an example. A buyer puts a condition that goods should be delivered before a stipulated date. That date will be taken as a condition as buyer expressly mentioned it at the time of contract. In case seller does not deliver, it would be treated as breach of contract and contract can be repudiated and damages can be claimed. ఒక బయ్యర్ తనకి వస్తువులు ఒక ప్రత్యేకమైన డేట్ కి డెలివరీ ఇవ్వాలని సెల్లర్ ని కోరుతాడు. ఈ డేట్ ని షరతు అంటే కండిషన్ గా ట్రీట్ చేయవచ్చును. ఒకవేళ సెల్లర్ ఆ డేట్ కి వస్తువులని ఇవ్వకపోతే అది షరతుల ఉల్లంఘనగా భావించి కాంట్రాక్ట్ ని రద్దు చేసి నష్టపరిహారం కూడా అడగవచ్చును. Condition may be expressed or implied.
కండిషన్ అనేది వ్యక్తమైనది లేదా అవ్యక్తమైనది కూడా అయి ఉండవచ్చును. ఎక్స్ప్రెస్డ్ కండిషన్, ఇట్ ఈస్ ద కండిషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ ద కాంట్రాక్ట్ అట్ ద విల్ ఆఫ్ ద టూ పార్టీస్. ఇక్కడ షరతులు అనేవి కాంట్రాక్ట్ ఒప్పందంలోనే పెట్టబడి ఉంటాయి. Implied condition, these are conditions which are presumed by law to be present in the contract, though they have not been put into it in expressed words. Implied conditions are dealt with in sections 14 to 17. ఈ షరతులు చట్టం ద్వారా కాంట్రాక్ట్ ఒప్పందంతో పాటే అవ్యక్తంగా వచ్చేవి. ఇవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇంప్లైడ్ కండిషన్స్ యాజ్ టు ద టైటిల్కి సంబంధించిన షరతులు. వన్ షుడ్ హ్యావ్ ద టైటిల్ టు సెల్ ద గుడ్స్. సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ 1930 సెక్షన్ 14. వస్తువులని విక్రయించటానికి టైటిల్ హక్కు అనేది ఉండాలి. ఇంప్లైడ్ కండిషన్స్ యాజ్ టు ద డిస్క్రిప్షన్. The good which will be supplied to the buyer should be in accordance with description as well as sample. In case of Nicole versus Godis, the oil which is delivered was the same which was in the sample, but there was one fault, that it was a mixture of other oil too. So, it was held that seller was liable to refund the amount and pay damages also. ఫ్రెండ్స్, సరఫరా చేసిన వస్తువులు వివరణ అలాగే నమూనా ప్రకారం ఉండవలసిన అవసరం ఉన్నది. గుడ్స్ షుడ్ బి ఆఫ్ మెర్చెంటబుల్ క్వాలిటీ. సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ సెక్షన్ 16 ఏం చెప్తుందంటే వస్తువులు వ్యాపార నాణ్యతతో ఉండాలి. The sample product would correspond with the actual product in all the aspects like quality, color, size, etc. ఫ్రెండ్స్, నమూనా వస్తువు నాణ్యత, రంగు, పరిమాణంలో వాస్తవ ఉత్పత్తికి అనుకూలంగా ఉండాలి. కండిషన్ యాజ్ టు ద క్వాలిటీ ఆర్ ఫిట్నెస్ ఆఫ్ ద గుడ్స్ దట్ ఆర్ సోల్డ్ ఫర్ ఎ పర్టిక్యులర్ పర్పస్. వస్తువుల నాణ్యత లేదా అనుకూలత. ఇన్ ద కేస్ ఆఫ్ ఈటబుల్స్ అండ్ ప్రొవిజన్స్ దెర్ ఇస్ అనదర్ ఇంప్లైడ్ కండిషన్ దట్ ద గుడ్స్ షల్ బి హోల్సమ్. తినుబండారాలు, ఆహార పానీయాలు సరఫరా చేసినప్పుడు ఆ వస్తువులు ఆరోగ్యకరంగా ఉండాలి. వెన్ కండిషన్ టు బి ట్రీటెడ్ యాజ్ వారంటీ. ఒక షరతుని వారంటీగా ఎప్పుడు భావించవచ్చును. where a contract of sale is subject to any condition to be fulfilled by the seller, the buyer may waive the condition or elect to treat the breach of the condition as a breach of warranty. ఒక కొనుగోలుదారుడు షరతుని వదులుకున్నప్పుడు లేదా షరతుల ఉల్లంఘనని వారంటీ ఉల్లంఘనగా భావించి ఒప్పందాన్ని తిరస్కరించినప్పుడు షరతుని కండిషన్గా భావించడం జరుగుతుంది. When condition to be treated as warranty, where a contract of sale is not severable and the buyer has accepted the goods or part thereof, the breach of any condition to be fulfilled by the seller can only be treated as breach of warranty unless there is a term of the contract, express or implied, to that effect. Friends, అమ్మకం ఒప్పందం విడదీయలేనిదిగా ఉన్నప్పుడు బయ్యర్ పూర్తి వస్తువులని లేదా కొంత భాగాన్ని అంగీకరించినప్పుడు సెల్లర్ షరతుల ఉల్లంఘనని వారంటీ ఉల్లంఘనగా మాత్రమే భావించటం జరుగుతుంది. దీనికి ఒక కేసులో చూద్దాం. వాలిస్ వర్సెస్ ప్రాట్. ఇట్ వాజ్ హెల్డ్ దట్ ఎ బయర్ మే ట్రీట్ ద బ్రీచ్ ఆఫ్ ద కండిషన్ యాజ్ అ బ్రీచ్ ఆఫ్ వారంటీ. కొనుగోలుదారుడు బ్రీచ్ ఆఫ్ కండిషన్ని బ్రీచ్ ఆఫ్ వారంటీగా భావించవచ్చును. Warranties. A warranty is a stipulation collateral to the main purpose of the contract, the breach of which gives rise to a claim for damages but not to a right to reject the goods and treat the contract as repudiated. Friends, వారంటీ అనేది కాంట్రాక్ట్ ఒప్పందం తాలూకా ముఖ్య ఉద్దేశానికి కొల్లేటరల్ లాంటిది. వారంటీ ఉల్లంఘన జరిగినట్టయితే నష్టపరిహారం అడగవచ్చును, కానీ వస్తువులని నిరాకరించే హక్కు ఉండదు. కైండ్స్ ఆఫ్ వారంటీస్. వారంటీలు ఎన్ని విధాలుగా ఉంటాయి? ఎక్స్ప్రెస్డ్ వారంటీ.
In this warranty, generally both the parties are interested in contracts and warranty is accepted by both the parties expressly. ఇక్కడ వారంటీ షరతులు అనేవి రెండు పార్టీల సమ్మతంతో చేసుకుంటారు. Implied warranty. In this type of warranty, the parties generally assume that the warranties have been incorporated at the time of contract of sale. The warranties which are implied are not specifically mentioned in the contracts. ఇక్కడ వారంటీ షరతులు అనేవి కాంట్రాక్ట్ ఒప్పందంలోనే పెట్టబడి ఉంటాయి అని భావించటం జరుగుతుంది. వీటిని ప్రత్యేకంగా వెల్లడించటం జరగదు. Implied warranties are as follows. Warranty as to undisturbed possession. Buyer shall enjoy uninterrupted possession of goods which comes under the implied warranty. If the buyer, having got possession of the goods, is later disturbed at any point, he can sue the seller for the breach of warranty. కొనుగోలుదారుడు వారంటీతో వచ్చిన వస్తువుల్ని నిరంతరాయంగా వాడుకునే హక్కు ఉంటుంది. దీనికి ఉల్లంఘన జరిగినట్టయితే అతను సెల్లర్ పై దావా వేయవచ్చును. ఎగ్జాంపుల్, వితౌట్ నోయింగ్ ఏ పర్చేసెస్ అ స్టోలెన్ సెకండ్ హ్యాండ్ వెహికల్ ఫ్రమ్ బి. ఏ కెన్ స్యూ బి ఫర్ బ్రీచ్ ఆఫ్ వారంటీ. ఏ తనకి తెలియకుండా ఒక దొంగిలించబడిన సెకండ్ హ్యాండ్ వాహనం బి నుంచి కొనుగోలు చేస్తాడు. ఏ బి పై వారంటీ ఉల్లంఘన కింద దావా వేయవచ్చును. వారంటీ యాజ్ టు ద ఫ్రీడమ్ ఫ్రమ్ ఎన్కంబరెన్సెస్. The goods shall be free from any charges and encumbrances. వస్తువుల పైన రుణ భారం నుంచి వసూలు ఉండకూడదు. Implied warranty to disclose dangerous nature of the goods sold. It is the duty of the seller to inform the buyer about the probable danger in any circumstances. ఫ్రెండ్స్, విక్రేతకి వస్తువులకి సంబంధించిన సంభావ్య ప్రమాదం గురించి తెలియచేసే విధి ఉన్నది. Example, A buys a carriage from B which B knows is defective. A gets injured while riding the carriage. Here, A is entitled to claim damages from B. ఏ అనే అతను బి నుంచి ఒక బండిని కొనుక్కుంటాడు. బికి ఆ బండిలో లోపాలు ఉన్నట్టు తెలిసినా కూడా వాటిని చెప్పకుండా ఏకి దాన్ని అమ్మేస్తాడు. ఏ ఆ బండిని వాడుతున్నప్పుడు గాయపడతాడు. ఇక్కడ ఏ బి నుంచి నష్టపరిహారం అడగవచ్చును. Difference between condition and warranty. Condition. In this, the stipulation can be considered as the basis of contract. Condition లో నిబంధన అనేది ఒప్పందానికి ముఖ్యమైనది. Warranty. In this, the stipulation is additional to the main contracts. Warranty అనేది ఒప్పందానికి సహాయక హామీ. If the condition gets breached, then it leads to termination of contracts. షరతుల ఉల్లంఘన గనుక జరిగినట్టయితే ఒప్పందాన్ని రద్దు చేయవచ్చును. If the warranty got breached, then the injured party will get the compensation only. వారంటీల ఉల్లంఘన గనుక జరిగినట్టయితే పరిహారాన్ని అడగవచ్చును. Condition. If the buyer agrees, a condition can be treated as warranty. ఒకవేళ బయ్యర్ గనుక ఒప్పుకున్నట్టయితే ఒక కండిషన్ ని వారంటీగా భావించవచ్చును. వారంటీ కెనాట్ బి ట్రీటెడ్ as కండిషన్. వారంటీని షరతు అంటే కండిషన్ గా భావించటం జరగదు. The injured party can refuse to accept the goods as well as claim damage in case of breach of condition. ఏ పార్టీకి అయితే హాని జరిగిందో వాళ్ళు వస్తువులను నిరాకరించటంతో పాటు నష్టపరిహారం కూడా అడగవచ్చును. Only damages can be claimed by the injured party in case of breach of warranty. ఏ పార్టీకి అయితే హాని జరిగిందో వాళ్ళు నష్టపరిహారం మాత్రమే అడగవచ్చును. Rule of caveat emptor. Before buying the goods, it is the duty of buyer to ensure that the goods are of the quality which he wants. Once the goods were bought, the buyer could not claim that the goods were unsuitable for his purpose. Friends, వస్తువులు తనకు కావలసిన నాణ్యతతో ఉన్నాయని నిర్ధారించుకోవడం కొనుగోలుదారుడి యొక్క విధి. ఒకసారి వస్తువులను కొనేసిన తర్వాత ఆ వస్తువులు తమ వాడకానికి యోగ్యమైనవి కావని అనటానికి కుదరదు.
దీనికి 2 కేస్ లాస్ చూద్దాము. వార్డ్ వర్సెస్ హోబ్స్, రెండవది వాలిస్ వర్సెస్ రసెల్. The court held that caveat emptor imposes such obligation on vendee to use care and skill while purchasing such a product. వస్తువులను కొనేటప్పుడు కొనుగోలుదారుడు అవి తనకు కావలసిన నాణ్యతతో ఉన్నాయని నిర్ధారించుకోవాలి అని కోర్టు వారు తెలియజేశారు. ఎక్సెప్షన్స్ టు ద రూల్ ఆఫ్ caveat emptor. రూల్ ఆఫ్ caveat emptor కి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. When the buyer relies on the skills of seller, then it becomes the duty of the seller to deliver reasonable and fit goods to the buyer. కొనుగోలుదారుడు విక్రేత యొక్క నైపుణ్యం మీద ఆధారపడినప్పుడు అతనికి సరిపోయే వస్తువులని సరఫరా చేయటం విక్రేత విధి. When seller sold the goods by using sample and if the sample goods does not match with the actual goods, విక్రేత నమూనాని ఉపయోగించి వస్తువులని విక్రయించినప్పుడు ఒకవేళ అతనికి అమ్మిన సరుకులు వాస్తవ సరుకులతో సరిపోనప్పుడు, when goods sold with the help of both description and sample and goods match with sample but not with the description, విక్రేత నమూనాని వివరణని ఉపయోగించి వస్తువుల్ని విక్రయించినప్పుడు ఒకవేళ అతనికి అమ్మిన సరుకులు నమూనా సరుకులతో సరిపోయినా వివరణకి సరిపోనప్పుడు, when seller sold the good by fraud or misrepresentation to the buyer, విక్రేత కొనుగోలుదారునికి వస్తువుని మోసం లేదా తప్పుగా సూచించి అమ్మినప్పుడు. Pricing, ascertainment of price. The price in a contract of sale may be fixed by the contract or may be left to be fixed in manner thereby agreed or may be determined by the course of dealing between the parties. Friends, వస్తువుల విక్రయంలో ధర నిర్ధారణ అనేది ఒప్పందంలోనే నిర్ణయించబడుతుంది లేదా పార్టీలు నిర్ణయించుకుంటారు. Where the price is not determined in accordance with the foregoing provisions, the buyer shall pay the seller a reasonable price. What is a reasonable price is a question of fact dependent on the circumstances of each particular case. పైన చెప్పుకున్న రీతిలో గనుక ధరని నిర్ణయించకపోతే కొనుగోలుదారుడు విక్రేతకి సరసమైన ధర చెల్లిస్తాడు. సరసమైన ధర అనేది కాంట్రాక్ట్ ఒప్పందం పరిస్థితుల ప్రకారం ఆధారపడి ఉంటుంది. Hire purchase agreements. Hire purchase is a type of a business arrangement in which the customer pays the cost of the asset in the form of an initial down payment and the outstanding balance in installments which can be monthly, quarterly or yearly. During the period, the ownership of the asset rests with the seller, that is hire vendor, until the customer, that is hire purchaser, settles his entire liability. ఫ్రెండ్స్, ఇందులో కస్టమరు వస్తువుల వెలని వాయిదాల పద్ధతిలో అంటే ఇన్స్టాల్మెంట్స్లో కడతాడు. వాయిదాలు అన్నీ అయ్యే వరకు వస్తువు తాలూకా యాజమాన్యం అమ్మకందారుడి వద్దనే ఉంటుంది. The agreed installments include price plus interest on the asset provided on credit to the hire purchaser. In this way, the final amount that is being paid in the form of installments during the course of time and the down payment made will be higher in comparison to the cash down price of the asset. Installments తో పాటు దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా కట్టవలసి ఉంటుంది. అందువలన హైర్ పర్చేజ్ సిస్టంలో కస్టమర్ కట్టవలసిన సొమ్ము క్యాష్ పేమెంట్ పద్ధతిలో కట్టే ప్రక్రియ కన్నా ఎక్కువగా ఉంటుంది. Hire purchase agreement is of 2 types. Type 1. Goods are purchased by the financer from the dealer. Financer enters into hire purchase agreement with customer. Customer becomes owner after paying all the installments for the goods. Friends, ఇక్కడ వస్తువులు ఫైనాన్సరు డీలర్ నుంచి కొనుగోలు చేస్తాడు. ఫైనాన్సరు ఖాతాదారుడితో హైర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఖాతాదారుడు ఇన్స్టాల్మెంట్స్ని కట్టి వస్తువుకి ఓనర్ అవుతాడు.
Type 2. Customer purchases the goods. Customer executes hire purchase agreement with financier. Customer remains in possession of goods. Financier has right to seize the goods in case of non-payment. ఇక్కడ ఖాతాదారుడు ఫైనాన్సర్తో హైర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఖాతాదారుడి వద్దనే వస్తువులు ఉంచబడతాయి. ఒకవేళ సొమ్ముని కట్టని పక్షంలో ఫైనాన్సరు ఖాతాదారుడి వద్ద ఉన్న వస్తువులని జప్తు చేసుకోవచ్చును.